నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేయండి. మేము తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటిని మేము కవర్ చేస్తాము. మీ బాడీకి తగ్గట్టుగా మీల్ ప్లాన్స్ కూడా మేమే ఇస్తాం. సో, ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి మీ స్లాట్ మీరు బుక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ అంటే నాకు తెలుసు మీరందరికీ చాలా ఇష్టం ఆ బెల్లీ ఫ్యాట్ ఆసనాలని. అందుకనే కొత్తగా మోడిఫైడ్ చేస్తూ ఉంటాను. బికాజ్ రోజు సేమ్ ఆసనాలు చేసుకోవాలనుకుంటే కొంచెం బోరింగ్‌గా అనిపిస్తది. బట్ ఇంపార్టెంట్ ఆసనాస్ కొన్ని ఉంటాయి. అది మనం ఎవ్రీ టైమ్ పెట్టుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా మందిని నేను విన్నాను కాబట్టి వినేటి ఎక్కువ నాకేదైతే కంప్లెయింట్స్ వస్తుంటాయో నేను అవి కొంచెం ఎక్కువ పాయింట్ ఔట్ చేస్తాను. సో, మనం చూడండి 20 ఇయర్స్ నుంచి, 20 ఏళ్ల నుంచి, కొంతమంది 40, 50 ఏళ్ల నుంచి తిన్న అన్నంని ఒక్క రోజులో ఎందుకు ఇడిచిపెట్టేస్తున్నారు? ఎవరో వచ్చి మిల్లెట్స్ తినేసేయండి అనంగానే తెలియకుండా రోజుకి 2 పూటలు, 3 పూటలు మిల్లెట్స్ తింటే మీ బాడీకి అంత డైజెస్ట్ చేసుకోగలుగుతదా? మిల్లెట్స్ ఈజ్ హెవీ ఫుడ్. ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడతది. వీక్లీ 3-4 టైమ్స్ స్టార్ట్ చేసుకోవాలి. స్లోగా వీక్లీ 7 డేస్ అంటే రోజుకి ఒక్క పూట మాత్రమే తినాలి. అప్పుడు చాలా మంచిది బాడీకి 100%. బట్ అంతేగాని చెప్పగానే మిల్లెట్స్ 2 పూటలు, 3 పూటలు అరగదు. కడుపు నొప్పి లేస్తది. నాకు మొన్న కంప్లెయింట్ వచ్చింది. 1 ఇయర్ ఇలా చేసి కంప్లీట్ వెయిట్ అటు ఇటు అయిపోయి డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇలా చాలా వస్తుంటాయి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. మన ఒరిజినల్ ఎలా అయితే ఫుడ్ వచ్చిందో అలానే తినాలి. కొంచెం చేంజెస్ చేసుకోవాలి. 3 పూటలు అన్నం మంచిదా? కాదు. 3 పూటలు రొట్టె మంచిదా? రోటీ మంచిది కాదు. ఎలా తినాలి? బ్యాలెన్స్ చేసుకొని తినండి. అంతేకాని కడుపు ఎండబెట్టుకోవడాలు, తినకుండా ఉండడాలు అలాంటివి ఏమీ చేయకూడదు. సో, ఇప్పుడు మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఎలాంటి ఆసనాలు చేయాలి అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, ఇలా కూర్చున్నారా? సుఖాసన. ప్రాణాయామంని చాలా తక్కువ అంచనా వేస్తుంటారు. ప్రాణాయామంతో కూడా వెయిట్ లాస్ జరుగుతుంది. బికాజ్ డీప్ బ్రీతింగ్స్ తీసుకున్నప్పుడు మెటబాలిజం పెరుగుతుంది. మెటబాలిజం పెరిగితే ఆటోమేటికల్లీ ఫ్యాట్ లాస్ అనేది ఈజీ అవుతుంది. సో, ప్రాణాయామంతో ఇంకా 100 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సైంటిఫికల్‌గా కూడా ఇవన్నీ ప్రూవ్ అయ్యాయి. నేను మీకు ఒకరోజు చెప్తాను ఏంటిది అదంతా ఎలా ప్రూవ్ చేశారు ఏంటి అని. కానీ అది గుర్తుపెట్టుకోండి. సో, ప్రాణాయామంని నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రాణాయామం చేసుకున్న తర్వాత ఇలా చేతులు 2 తీసుకొని ఇలా పైకి పెట్టేసుకొని స్లోలీ ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా ఎంత వీలైతే అంతే. మళ్ళీ స్లోలీ సెంటర్ వచ్చి ఒక డీప్ ఇన్హలేషన్, ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా రైట్. స్లోలీ ఇలా మొత్తం ఒకసారి ఇలా తీసుకొని బాడీ మొత్తం ఒకసారి యాక్టివేట్ చేసుకోండి ఇలా నీట్‌గా. ఒక 5 టైమ్స్ క్లాక్ వైజ్, ఒక 5 టైమ్స్ ఇలా యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ డైరెక్షన్‌లో కూడా తీసుకోండి. మీ బ్యాక్ అంతా కూడా యాక్టివ్ అనిపించేస్తుంది మనకి. ఇలా స్లోలీ వచ్చాక స్లోలీ రిలాక్స్ తీసుకొని ఇప్పుడు ఈ లెగ్ ఓపెన్ చేసేసుకొని ఈ లెగ్ ఏదైతే ఉందో లెఫ్ట్ క్లోజ్ చేసుకోండి. ఇలా 2 చేతులు ఫోల్డ్ చేసుకొని ఇది బాగా పవర్ఫుల్. థైస్ కూడా మంచిగా టోన్ చేస్తుంది. ఈ పొట్ట దగ్గర ఏదైతే ఫ్యాట్ ఉందో అది కూడా తీసేస్తుంది. ఇలా పట్టుకొని 1, 2, 3 ఇలా నీట్‌గా బెండ్ చేయండి. జస్ట్ ఇలా అనుకుంటే సరిపోదు. బెండ్ చేయండి. మీకు ఎంత వీలైతే అంతే. బట్ ఆ బెండ్ చేసేటప్పుడు మీకు ఇక్కడ తెలియాలి. ఆ ఫీలింగ్ ఇక్కడ తెలియాలి. ఓకేనా? ఒక 10 టైమ్స్ అలా తీసుకొని ఇలా రివర్స్ డైరెక్షన్‌లో కూడా ఒక 10 టైమ్స్ ఇలా చేయండి. ఇలా అయిపోయిన తర్వాత సేమ్ ఇప్పుడు ఇలానే సైడ్‌కి ఇటు సైడ్ తీసుకొని 1, 2, 3, 4, 5 సేమ్ మళ్ళీ ఇటు సైడ్ 1, 2, 3, 4, 5 ఇలా ఒక 10 టైమ్స్ చేసుకున్న తర్వాత స్లోలీ మళ్ళీ ఇలా తీసుకొని లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసుకొని సేమ్ ఫోల్డ్ చేసి ఇలా 10 టైమ్స్, ఇటు సైడ్ కూడా 10 టైమ్స్ తీసుకొని సేమ్ ఇటు సైడ్ ఒక 5 టైమ్స్, ఇటు సైడ్ ఒక 5 టైమ్స్. ఇదంతా రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ 2 కాళ్ళు స్ట్రైట్ తీసుకొని సేమ్ మళ్ళీ ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇదే మళ్ళీ 10 టైమ్స్ అటు సైడు, 10 టైమ్స్ ఇటు సైడ్. ఇది కూడా ఇలా రిపీట్ చేసుకోండి. బెండ్ అవ్వండి. లోవర్ బ్యాక్ నుంచి బెండ్ తీసుకోండి. మీకు ఇప్పుడు ఇలా చేసేటప్పుడు బ్యాక్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనుకోండి, ఇలా కూర్చొని స్లోలీ ఇలా ఒక పిల్లో తెచ్చుకొని ఇలా పెట్టుకోండి. మీకు ఎప్పుడైతే ఎక్కువ చేయగానే బిగినింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు కొంచెం లైట్గా ఇబ్బంది అనిపించగానే ఇక్కడ ఒక పిల్లో వేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా రిలాక్స్ తీసుకోవాలి. లేదంటే ఇలా అయినా రిలాక్స్ తీసుకోవచ్చు. స్లోలీ ఇలా లేచి మధ్యలో ఎప్పుడు ఆయాసం వస్తే అప్పుడు ఇలా ఒక డీప్ ఇన్హలేషన్. ఇంకొకసారి బ్రెత్ ఎప్పుడైతే నార్మల్ అవుతుందో అప్పుడు మనకి ఇంకా ఎక్కువ చేయగలుగుతాం, చాలా ఎక్కువ చేయగలుగుతాం. సో, ఆయాసం వచ్చిన ప్రతిసారి పుష్ చేసుకోకండి, ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. రిలాక్స్ అయినాక మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 కాళ్ళు మళ్ళీ తీసి చక్కి చాలా ఆసనం బాగా పవర్ఫుల్. సో, అందుకని ఇది ఒక 20 టైమ్స్ చేయగలుగుతారు. ఇప్పుడు ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి ఇలా
నీట్గా సేమ్ ఇదే యాంటీ క్లాక్ వైజ్ ఇలా ఫార్వర్డ్ బెండ్ తీసుకోండి. 1 2 ఇలా 3 ఇలా ఒక 20 టైమ్స్ క్లాక్ 20 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తీసుకొని మళ్ళీ సేమ్ లేదా చైల్డ్ పోజ్లో కూడా మీరు నీట్గా ఇలా రిలాక్స్ అయిపోండి. బ్యాక్ అంతా రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ సేమ్ ఇలానే కూర్చొని ఇలా నీట్గా ఇలా తీసుకో. బొత్తి పొట్టకి బాగా పని చేస్తుంది ఇది. ఈ పైన పొట్ట, రౌండ్గా ఉన్న పొట్ట, డెలివరీ తర్వాత వచ్చిన పొట్ట ఏదైనా ఒకటే పొట్ట తగ్గడానికి కోర్ స్ట్రెంత్ని ఎక్కువ చేయాలి. కాకపోతే లూజ్ ఉన్నప్పుడు సో ఇలా చేయండి. చూపిస్తాను చూడండి. ఇలా 1 మళ్ళీ స్ట్రైట్, 2 స్ట్రైట్, 3 స్ట్రైట్. ఇలా ఒక 10 టైమ్స్ చేసుకున్న తర్వాత 1 2 3 4 1 2 3 4 ఇలా ఒక 4 4 4 4 4 ఒక 5 టైమ్స్ మినిమం చేసుకున్న తర్వాత స్లోలీ ఇలా పడుకొని 2 చేతులలో తీసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి. ఎక్స్హేల్ స్లోలీ రైట్. సేమ్ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ లెఫ్ట్. ఇలా ఒక 5 to 10 టైమ్స్ తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే మనం ఒకటి ఎక్కువ చేయగానే ఒకటి తక్కువ చేస్తాం. బికాస్ కంప్లీట్ రిలాక్స్ వస్తుంది బాడీ. మళ్ళీ ఇంకా ఎక్కువ చేసుకోవడానికి కూడా సహకరిస్తుంది. సో అలా చేసుకున్న తర్వాత స్లోలీ ఇలా ఓపెన్ చేసి 1 2 3 4 స్లోలీ పైకి 1 2 3 4 మళ్ళీ సేమ్ 1 2 3 4. ఇప్పుడు స్లోలీ ఇది ఒక 2 to 3 సెట్స్ మినిమం చేసుకున్న తర్వాత ఇంటర్లాక్ చేసుకోండి. ఇప్పుడు పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఇలా తీసుకొని 1 2 3 4 1 2 3 4 కొంచెం కిందికి 1 2 3 4 మళ్ళీ కిందికి 1 2 3 4. ఇదంతా చేశాక ఒకసారి రిలాక్సేషన్ అవ్వండి. రిలాక్స్ తీసుకొని ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. మళ్ళీ సేమ్ ఇంకొక రౌండ్ కంటిన్యూ చేసేసుకొని మీరు చేయగలుగుతారు ఈజీగానే. అలవాటు పడిపోయి ఉన్నారు కదా. లేదు బిగినింగ్ స్టేజెస్లో ఉన్నామనుకుంటే మీకు ఎంత వీలైతే అంత చేసుకోండి. 4 చేసే దగ్గర 2తో స్టార్ట్ చేయండి. స్లోలీ 1 వీక్ తర్వాత కొంచెం ఇంకొంచెం ఎక్కువ చేయండి. స్లోలీ ఇలా సైడ్కి తిరిగి కూర్చుని లాస్ట్కి ఎప్పుడైనా సరే మొత్తం వర్కౌట్ అయిపోయాక అయితే శవాసనాలో ఉన్న పడుకోవాలి, లేదా ఇలా సుఖాసనాలో కూర్చొని డీప్ బ్రీత్స్ తీసుకోండి. ఇలా బ్రెత్ మొత్తం నార్మలైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆయాస పడుతున్నా కూడా ఫుల్ పుష్ చేసుకోవద్దు. ఆయాసమైన ప్రతిసారి ఒక 2 or 3 డీప్ బ్రెత్స్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ స్టార్ట్ చేసుకోండి. సో ఇవన్నీ చేసుకుంటూ ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అంటే కరెక్ట్గా తినడం ఇంపార్టెంట్. తినడం మానేయడం కాదు. తినడం కరెక్ట్గా తినాలి. సరిగ్గా తినకపోతే కూడా ఉబ్బుతారు. కరెక్ట్గా తినాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీకి నాకు 2450 క్యాలరీస్ కావాలి. లేదు నేను 1200 క్యాలరీస్ తింటాను, నేను బక్కగా అయిపోతాను అంటే కుదరదు. మన బాడీకి అందాల్సింది అందితేనే అన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. ఊరికే వాళ్ళు అంటున్నారు లావు ఉన్నానని, వీళ్ళు అంటున్నారు అనేది కాదు. లావు ఉంటే మంచిది కాదు అనేది గుర్తుపెట్టుకొని స్లో ప్రాసెస్. ఆటోమేటికల్ ఒక్కసారి మీ బాడీ మీద మీరు శ్రద్ధ పెట్టి స్టార్ట్ అయితే తగ్గుతూనే ఉంటారు. అంతేకాని ఎవరో అన్నారని ఈ రోజుకి నేను బాధపడిపోయి ఏదో డ్రింక్ తాగేస్తాను, అదేదో పిచ్చి ఫ్యాట్ డైట్ చేసేస్తానంటే మళ్ళీ హెల్త్ ఖరాబ్ అయితే వాళ్ళు వచ్చి చూసుకుంటారా? మనల్ని చూసుకోరు కదా. సో నవ్వుతూ ఉండండి. బాడీ మీద మంచిగా వర్క్ చేయండి. టైం పడుతుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. 1 వీక్ చేస్తాను, ఇంకో 1 వీక్ చేయను, ఇంకో 1 వీక్ చేసి ఇంకో 10 రోజులు రెస్ట్ తీసుకుంటాను, అలా కుదరదు. మీకు చేయాలి అనిపించిన రోజు జస్ట్ కూర్చొని ప్రాణాయామం అయినా సరే చేసుకోవాలి. మీకు అసలు 1 వీక్ ఏం చేయాలని లేదు. 1 వీక్ మొత్తం ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామం చాలా పవర్ఫుల్. బాడీని మార్చేస్తుంది, మనం ఆలోచన విధానం మార్చేస్తుంది, బ్రెయిన్ వేవ్స్ని మార్చగల కెపాసిటీ ఉంది యోగాకి. సైంటిఫికలీ ప్రూవెన్ థియరీస్ ఇవన్నీ, ఏదో ఊరికే చెప్పేది కూడా కాదు. సో ఇలా బ్రేక్ చేయకుండా చేసుకోండి. ఆటోమేటికల్లీ రిజల్ట్ వస్తుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండండి.